ప్రస్తుతం మనము అద్దాల మండపం దగ్గర ఉన్నాము. మనతో పాటు వేణుమాధవ శర్మ అయ్య గారు ఉన్నారు. ఆలయానికి పెద్దయ్య గారు అనమాట. ఆయన్ని అడిగి ఆలయం యొక్క విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి, అసలు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అనేది తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ ఆలయం అసలు ఎప్పుడు నిర్మించారు, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? శివాంగనన్యాం వివిధ కృఘాగాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కకాల కట్వాంగధరాం నృగుండమాల విభూషాం దీకిచర్మకరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజ్జిక్వాం దిగంగరాం ఏవం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని. శ్రీ మహాకాళింగాయ నమః. విశేషమైనటువంటి భాగ్యనగర వాసులకి ఆడబిడ్డగా పూజలు అందుకుంటున్నటువంటి జగన్మాత మహాకాళి అమ్మవారు ఈ యొక్క భాగ్యనగరానికి సికింద్రాబాదు హైదరాబాద్కి ముఖ్య దేవతగా, తెలంగాణకి ప్రధాన దేవతగా నిలవడానికి గల కారణం ఏమిటంటే, ప్రతిష్ఠింపబడడానికి గల కారణం ఏమిటంటే, సికింద్రాబాదులో ఈ ప్రాంతంలో డోలీ గేరర్లందరూ కూడా నివాసం ఉంటూ కాలాన్ని గడుపుతున్నటువంటి సమయంలో ఈ ప్రాంతంలో మసూచి, కలరా ఆదిగా వ్యాధులు ప్రగులుతూ ఉండేవి. ఇంచుమించుగా వానాకాలం వస్తుందనగా ఆ ఉధృతానికి ఇక్కడ వ్యాధులు ప్రగలడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి డోలీ గేరర్లందరూ కూడా ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని వేడుకున్న దానికి నిదర్శనంగా అమ్మవారు వాళ్ళని ఆది వ్యాధుల నుండి కాపాడి అందరికీ చక్కటి ఆశీర్వాదాలను ఇవ్వడం, దానికి సంతోషంగా ఇక్కడ ఉన్నటువంటి సురుటి అక్కయ్య గారు, ఆయన యొక్క మిత్రులు అందరూ కలిసి వెళ్ళి ఉజ్జయిని నుంచి మహాకాళి అమ్మవారిని తీసుకొచ్చి 1813వ సంవత్సరంలో జగన్మాతని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఆ తరువాత కాలక్రమేణా మనకి ఇండిపెండెన్స్ రావడం, 56లో ఎండోమెంట్స్లోకి ఈ దేవాలయం వెళ్ళిపోవడం, చెన్నారెడ్డి గారి సమయంలో ఆ పాత దేవాలయాన్ని మార్చి రాతి కట్టడంలో చక్కగా అమ్మవారికి పునఃప్రతిష్ఠ ఆది కార్యక్రమాలు చేసి అమ్మవారిని చక్కటి దేవాలయంలోకి మార్చడం జరిగింది. ఈ విధంగా మార్చినటువంటి ఈ జగన్మాత ఆలయంలో విశేషంగా 1813వ సంవత్సరం నుంచి కూడా ఆషాఢ మాసం వస్తూనే ఆషాఢ జాతర చేయడం, అమ్మవారికి కొలుకులు చేయడం, తెలంగాణ ప్రాంతం అంతా కూడా మొట్టమొదటిగా అమ్మవారికి గోనాలు సమర్పించడం, శాఖలు సమర్పించడం, ఈ విధమైనటువంటి తెలంగాణ ప్రాంతీయమైనటువంటి ముఖ్య పండగ ఆషాఢ జాతరని చేస్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఆషాఢం ప్రవేశించగానే మొట్టమొదటిగా వచ్చేటువంటి ఆదివారం నాడు జగన్మాతని ఘటస్వరూపంలో ఎదుర్కొంటారు. ఎదుర్కోలు చేసినటువంటి ఈ అమ్మవారు ఘటస్వరూపంలో ఇంటింటికి తిరిగి అందరినీ ఆశీర్వదించడానికి 15 రోజుల కాలం ఈ గ్రామం అంతా కూడా సంచారం చేస్తుంది అమ్మవారు. తదనంతరం 15వ రోజున అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటలకి అమ్మవారిని దివ్య మంగళ స్వరూపునిగా అలంకారం చేసి మొట్టమొదట హారతితో ఆలయం ద్వారాలు తెరుచుకుంటాయి. ఆ తెరుచుకున్నటువంటి ద్వారాలు మర్నాడు రాత్రి, సోమవారం రాత్రి ఇంచుమించుగా 12 గంటలు 1 గంట వరకు కూడా తెరిచి ఉంటుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే, అమ్మవారిని ఆడబిడ్డగా గావన చేసి ఆది వ్యాధులు ఏమీ రాకుండా అమ్మవారికి శాఖలు సమర్పించుకొని చక్కటి మంచి గుయ్యంతో ఒడిగుయ్యం కలిగి ఆ ఒడిగుయ్యాన్ని సమర్పించుకొని చీరలు, సారెలు, పసుపు కుంకుమలు, గాజులు అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి అమ్మవారిని సంతోషపెట్టేటువంటి కార్యక్రమమే ఒక ఆడబిడ్డకి ఏ విధంగా
కానుకలు సమర్పించుకుంటారో అవన్నీ కూడా ఈ జగన్మాతకి సమర్పించడం జరుగుతుంది. అయితే తెలంగాణ ప్రాంతంలో ఇంకా విశేషం ఏమిటి అంటే గోనాన్ని శిరస్సుకైన పెట్టుకుని గొండినటువంటి పాయసాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సమర్పించడంలో గల ఆంతర్యం ఏమిటి అంటే అమ్మవారు చక్కటి మధురమైనటువంటి పదార్థాన్ని స్వీకరించి వాళ్ళని ఆ సమర్పించిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తుంది అనేటువంటి ప్రేమతో సమర్పణయే గోనం. గోనం అనగా భోజన సమర్పణ. ఆ విధంగా అందరూ సమర్పిస్తారు. ఆ రోజున ఆదివారం నాడు తెల్లవారుజామున గారులు కట్టి తలస్నానాలు చేసి కట్టుచీరలు కట్టుకొని ఆడవాళ్ళందరూ గోనాలు శాఖలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు. సాయంత్రం వేళ ఆ అమ్మవారికి ఆనందం కలిగేటువంటి కొలారం బండ్లని మేడతాళాలతో తీసుకొచ్చి అమ్మవారి ఆలయం చుట్టూ తిక్కి కోతరాజుల విన్యాసంతో ఈ అమ్మవారిని ఆనందపరచడం అనేది ఈ తెలంగాణ సాంప్రదాయంలో తెలంగాణ ముఖ్య పండగ అయినటువంటి ఆషాఢ జాతర యొక్క విశేషం. అయ్యగారు, మనకి ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు మరొక అమ్మవారు కూడా ఉన్నారు కదా, ఆ చరిత్ర ఏంటో కూడా చెప్తారా? మహాకాళి అమ్మవారు ప్రతిష్ఠితమయ్యి ఈ యొక్క ఆషాఢ జాతరలో 16వ రోజున ఒక చాలా విచిత్రమైనటువంటి క్రియ ఒకటి జరుగుతుంది. అమ్మవారికి ఎదురుకుండా కచ్చి కుండకైన నిలబెట్టి జోగిని అనేటువంటి స్త్రీ సంవత్సరంలో జరిగినటువంటి కష్ట నష్టాలని ఎందుకు జరిగినాయని తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మంచిగా ఉండాలి, బాగా ఉండాలి, ఈ విధమైనటువంటి పూజలు చేసుకోండి, ఆనందంగా ఉంటారు అనేటువంటి ఒక ఆశీర్వాదాన్ని అమ్మవారు అన్ని సంవత్సరాలుగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. అయితే ప్రతిష్ఠితమైనటువంటి ఈ జగన్మాత స్వరూపం ముందర ఏ జోగిని అయితే ఆవహింపబడుతుందో ఆ జోగిని స్వరూపంలో ఉన్నటువంటి మహాకాళి అమ్మవారు నా ముందర కొడుగైకున ఉన్నటువంటి గాగిలో మాణిక్యాలమ్మ అనేటువంటి నేను ఇంకొక స్వరూపంతో ఉన్నాను, దాన్ని తీసి ప్రతిష్ఠింప చేయండి అన్నదానికి గుర్తుగా మహాకాళి అమ్మవారికి కుడివైపున మాణిక్యాలమ్మవారిని గాలిలో నుంచి తీసి ప్రతిష్ఠింప చేయడం జరిగింది. అయితే ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారికి సమానంగా ఈనాటికి మాణిక్యాలమ్మవారు కూడా పూజలు అందుకుంటూ దేదీప్యమానంగా భక్తజనులను ఆశీర్వదిస్తూ ఉంది. ఇప్పుడు మీరు చెప్పారు కదా జోగిని ప్రతి సంవత్సరం ఒక ఆవిడే ఉంటున్నారు అని చెప్పి, ఆ పరంపర అనేది ఏ విధంగా వచ్చింది? ఈ జాతర చేయడంలో కొత్త 8 జాతుల వాళ్ళందరూ కలిసి, అలాగే కాకుండా మన తెలంగాణలో ఉన్నటువంటి జాతి మత కుల భేదం లేకుండా జరిగేటువంటి జాతరని ఈ ఆషాఢ జాతర. అయితే ఇక్కడ చాలా విశేషంగా ఒక్కొక్క కనికి గలి వేయడానికి ఒక జాతి వాళ్ళు, ఘటం తీయడానికి ఒక జాతి వాళ్ళు, అలా రకరకాలైనటువంటి వాళ్ళు ఆనందంగా అందరూ కలిసి 15 రోజులు కూడా ఈ అమ్మవారి జాతరలో పాల్గొని ఆనందంగా కొలుకులు చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ఇక్కడ అమ్మవారి ఎదురుకుండా జరిగేటువంటి ఈ రంగం కార్యక్రమంలో జోగిని స్త్రీ మాత్రమే కచ్చికుండకైన నిలబడి ఈ యొక్క భవిష్యత్తుని తెలియచేస్తుంది. ఎందుకు అంటే ఈ జోగిని అనేటువంటి స్త్రీలు దేవతకి అంకితమై వారి యొక్క జీవితాన్ని సాఫల్యం చేసుకుని అందరికీ మంచి చేయడం కోసం ఈ జోగిని వ్యవస్థలోనే ఉన్నటువంటి ఒక గొప్ప క్రియ. దానికి తార్కాణంగానే ఈనాటికి కూడా ఆ రోజు నుంచి వస్తున్నటువంటి క్రియ మూలంగా ఇవాటికి కూడా అమ్మవారి ముందర ఆ జోగిని స్త్రీ పచ్చికుండకైన నిలబడి ఈ సంవత్సర కాలాన్ని విశిష్టతని తెలియజేస్తూ ఉంటుంది. ఇది పరంపరగా
7-8 తరాలుగా ఇలా కొనసాగుతూనే ఉన్నది. అలాగే ఇప్పుడు మనకి బోనాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతూ ఉంటాయి. శాస్త్రోక్తంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి కదా! అలాగే మిగిలిన పూజా కార్యక్రమాలు ప్రతిరోజు ఏ విధంగా మొదలవుతూ ఉంటాయి? ఏ విధంగా చేస్తూ ఉంటారు? తెల్లవారుజామున 5:30కి అమ్మవారికి మంగళ వాయిద్యాలతో ఆలయాన్ని తెరవడం, తెరిచిన తదనంతరం శ్రీచక్ర స్వరూపిణి అయినటువంటి మహాకాళి అమ్మవారికి పాదాభిషేకం జరగడం, బాలభోగాన్ని సమర్పించడం, ఆ తరువాత భక్తజనులను ఉద్దేశించి మహామంగళహారతి 6 గంటలకి సమర్పించడం, అక్కడ నుంచి భక్తజనుల కోరిక మేరకు నిత్యార్చనలు, అమ్మవారికి ఖడ్గమాల పారాయణలు, అష్టోత్తర పూజలు, సహస్రనామ పూజలు. అదేవిధంగా ఈ మహాకాళి దేవస్థానంలో మంత్రశాస్త్రానికి ప్రధానమైనటువంటి దేవత కాబట్టి చండీపారాయణము, మహావిద్యాపారాయణము, వేదపారాయణము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం వరకు జరుగుతాయి. మధ్యాహ్నం 1 గంటకి అమ్మవారికి, 12 గంటలకి అమ్మవారికి మహానివేదన జరిగిన అంతరం ఆలయం తలుపులు మూయడం జరుగుతుంది. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు దేవాలయం తెరిచి ఉంటుంది. ఆ సమయంలో 5:30 నుంచి 6:30 వరకు అమ్మవారికి ప్రదోషకాల పూజ, మంగళహారతులు ఇవ్వడం, ఆ తదనంతరం 9 గంటలకి మళ్ళీ అర్చన చేసి ఆలయ సాంప్రదాయాలతో అమ్మవారి యొక్క ఆలయ తలుపులు మూసివేయడం జరుగుతుంది. అయితే అమ్మవారు మహాకాళి దేవి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా ప్రధాన దేవతగా ఆషాఢ పూజలు అందుకుంటుందో అదే ప్రధాన దేవతగా అమ్మవారు నవరాత్రుల్లో కూడా 9 రోజులు చాలా అద్భుతంగా కలశ స్థాపన, నిత్య చండీ హోమాలు, కుంకుమార్చనలు, సహస్రనామ పారాయణలు, వేదపారాయణం, అలాగే మహావిద్యా చండీ పారాయణలు విశేషంగా జరగడం ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. అలాగే మాఘమాసంలో అమ్మవారికి వసంత పంచమి నుంచి పౌర్ణమి వరకు కూడా ఆడవాళ్ళందరి చేత కోటి కుంకుమార్చన చేయించడం ఈ యొక్క ఆలయంలో విశిష్టత. 100 వేలుగా ఆడవాళ్ళందరూ వచ్చి వాళ్ళంతరుగాలుగా కూర్చుని అమ్మవారికి కుంకుమార్చన చేసి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందుతూ ఉంటారు. గురుగారు, అలాగే అమ్మవారి ఆలయంతో పాటు మనం కొంచెం ముందుకు రాగానే పరమేశ్వరుడి ఆలయం కూడా ఉంది కదా, ఆ ఆలయం ఎప్పుడు ప్రతిష్ఠించారు? ఆలయం గురించి కూడా చెప్తారా? అమ్మవారు జగన్మాత మహాకాళి అమ్మవారుగా విలసిల్లుతున్నటువంటి ఈ యొక్క నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి జగద్గురువులైనటువంటి పుష్పగిరి శ్రీచరణులు శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వామి వారిని ఆలయానికి ఆహ్వానించడం జరిగింది ఒక 25 సంవత్సరాల క్రిందట. వారు ఆలయానికి వచ్చి ఆలయం యొక్క పునఃప్రతిష్ఠాది కార్యక్రమాలన్నీ చెన్నారెడ్డి గారి పీరియడ్లో వారి ఆధ్వర్యంలోనే జరిగినాయి. ఆనాడు బిజుమండ సూర్యనారాయణ సిద్ధాంతి గారు, ఎల్లంగొట్ల రామకృష్ణ గారు, అలాగే వెంకటేశ్వర్లు గారు, దర్జీగుడి వెంకటేశ్వర్లు గారు అంటారు ఆయన్ని, ఆయన పెద్దలందరూ కలిసి అమ్మవారికి చెన్నారెడ్డి గారి పీరియడ్లో కుంభాభిషేకం చేయడం, ఆ చేస్తున్నటువంటి సమయంలో కేవలం ఈ కార్యక్రమం అంతా కూడా జగద్గురువుల యొక్క పుష్పగిరి పీఠాధిపతుల యొక్క ఆశీర్వాదంతో ఆశీర్వచనంతో చాలా చక్కగా అన్ని క్రియలు జరగడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఆలయంలో చక్కటి విశేషాలు ఏమన్నా జరిగితే ఖచ్చితంగా పుష్పగిరి పీఠాధిపతుల యొక్క అనుజ్ఞ తీసుకోవడం, ఆజ్ఞని తీసుకోవడం జరుగుతోంది. అలాగే పుష్పగిరి వారిని ఆహ్వానించినప్పుడు వారు చాలా సంతోషంగా అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు. మహాకాళేశ్వరుడి యొక్క ఆలయం కూడా ఇక్కడ కట్టి ప్రతిష్ఠింప చేస్తే మహాకాళేశ్వర సహిత మహాకాళిగా ఈ అమ్మవారు ఇంకా ఉన్నతి చెంది అందరికీ మంచి జరుగుతుంది అని వారు ఆజ్ఞాపించడం,
ఆ ఆజ్ఞానుసారంగా ఆనాడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు అందరూ కలిసి అమ్మవారికి మహాకాళేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణం చేసి అందులో స్వామివారిని ప్రతిష్ఠింప చేసి అక్కడ కూడా యథావిధిగా నిత్యము అభిషేకాదులు అర్చనలు నిత్యమైనటువంటి కార్తీక మాసం వచ్చిందంటే అభిషేకాదులు ఆఖరి రోజున హోమాలు చేస్తూ ఆ అమ్మవారితో సమానంగా పూజలు అందుకుంటున్నటువంటి దేవతామూర్తియే మహాకాళేశ్వర స్వామి. ధన్యవాదాలు గురువుగారు. అలాగే ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువ శుక్రవారం, మంగళవారం, ఆదివారం ఈ రోజుల్లో ఎక్కువ ఉంటుంది కదా. ఆ రోజు ఎక్కువ రద్దీ ఉన్నప్పుడు ఆలయాన్ని కంప్లీట్గా ఓపెన్ చేసి ఉంచుతారా? ఏ విధంగా ఉంటుంది? ప్రతి దేవాలయానికి కూడా ఒక నిర్ణయం ఉంటుందమ్మా. ఆ నిర్ణయ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం కొంత సమయాన్ని విశ్రమ సమయంగా నిర్ణయించి దాన్ని కనీసం 1 గంట నుంచి 4 గంటల వరకు ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఒకవేళ అత్యవసరమైనటువంటి పరిస్థితి వస్తే ఇంకొక గంట పెంచడం జరుగుతుంది. కానీ పూర్తిగా తీసి ఉండడం మాత్రం కేవలం సంవత్సరంలో ఆషాఢ జాతరలో 15వ రోజు మాత్రమే జరుగుతుందమ్మా. ఈ 2 రోజులు మాత్రం 15వ రోజు 16వ రోజు 24 గంటలు దేవాలయం తెరిచి ఉంటుంది. అంతకి తప్ప ఇతర సమయాల్లో ఆ విధమైనటువంటి విధంలో ఏమాత్రం మార్పు ఉండదమ్మా. ధన్యవాదాలు గురువుగారు. ఆలయం స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎప్పుడైతే ఆలయాన్ని నిర్మించారో అప్పటి నుండి ఇప్పుడు వరకు పూజా కార్యక్రమాలు అనేవి ఏ విధంగా జరుగుతున్నాయి అనేది భక్తులకి క్లుప్తంగా వివరించారు. ధన్యవాదాలు. చాలా సంతోషం. చూసాం కదా, ఆలయంలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారితో పాటు ఆ మహాకాళేశ్వరుడు కూడా కొలువు తీరి ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి ఎంతోమంది భక్తులు ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ప్రతిరోజు కూడా వస్తూ ఉంటారట. అలాగే చాలా దూరం నుండి కూడా సంవత్సరానికి ఒకసారైనా సరే మేము వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాము, మాకెంతో హ్యాపీగా ఉంటుంది ఇక్కడికి వస్తే అని చెప్పి వాళ్ళ అనుభవాలను అయితే తెలుపుకుంటూ ఉన్నారు. మొత్తానికైతే ఈ ఆలయం వచ్చేటప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం అయితే నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఆలయాన్ని ఎవరైతే నిర్మించారో వారి వంశపారంపర్యంగా కూడా ఈ పూజలు అనేవి వాళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఇంకా బాగా కన్స్ట్రక్షన్ చేసి బాగా కట్టడం అనేది జరిగింది. ఆ తర్వాత పరమేశ్వరుని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మవారికి అలాగే స్వామివారికి ఇద్దరికి కూడా ప్రత్యేక పూజలు అనేవి ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంటాయి. అలాగే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు అనేవి ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ బోనాల కార్యక్రమం అలాగే రంగం కార్యక్రమం కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చేటప్పటికి కార్తీక మాసం అంటే స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం కాబట్టి కార్తీక మాసం మొత్తం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు అనేవి ప్రతిరోజు కూడా నిర్వహిస్తూ ఉంటాము అని చెప్పి అర్చకులు చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటే కనుక తప్పకుండా కోరికలు నెరవేరుతూ ఉంటాయి. ఇక్కడికి వస్తే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని వచ్చిన భక్తులందరూ కూడా వాళ్ళ అనుభవాలను పంచుకుంటున్నారు. మీరు కూడా తప్పకుండా ఆలయాన్ని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అనేవి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.